నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంటి అనేది కొంత దానికి సంబంధించినటువంటి వార్త. ఇది కొంత సెన్సిటివ్ అంశం, ఇది నిజంగా కూడా సెన్సిటివ్ అంశమే. అంటే ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏంటి ఆయన ఇంట్రెస్ట్, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎవరిని చూసుకోవాలి ఆయన, ఎవరిని చూసుకుంటున్నాడు ఆయన, ఎవరి పట్ల ఆయన కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎవరి పట్ల ఈయన ఎట్లా ఉంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో చేస్తున్నా, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇప్పటికే మీరు ఏమైనా చూసి ఉంటారు. ఒక వరి కుప్ప మీద ఒక రైతు జీవిడిచిండు, వరి కుప్ప మీద ఓ రైతు జీవిడిచిండు, చనిపోయిండు. దేనికి చనిపోయిండు? వడ్లు కళ్ళానికి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్కి తీసుకొచ్చి చాలా రోజుల నుంచి దాన్ని ఎండబెట్టి మళ్ళా కుప్పగొట్టి అందులో తేమ శాతం తగ్గిపోయిందాక ఐకేపీ సెంటర్లో ఎంతవరకు ఉంటే కొంటారో అంత దాకా తీసుకొచ్చి ఆ ఎండకి ఎండి వడదెబ్బ తల్లి చనిపోయిండు. ఇది ఎక్కడ జరిగిందంటే పాలమూరు జిల్లానే, సీఎం సొంత నియోజకవర్గం. పాలమూరు జిల్లాలోని పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో గగులోతు కిషన్, అందరూ పాపం లంబాడి బిడ్డలే, ఇటు భూములు కోల్పోయేది వాళ్ళే, ప్రాణాలు కోల్పోయేది వాళ్ళే, అంతా ఆగమయ్యేది, బతుకులు ఆగమయ్యేది కూడా వాళ్ళే. గుగులోతు కిషన్ అనేటువంటి రైతు, 51 సంవత్సరాలు ఆయనకు. ఆ రైతు నిండు ప్రాణం పోయింది. దేనికి? వడదెబ్బ తగిలి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పండించిన పంటని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వాళ్ళ సమీక్ష చేస్తే ఈ ప్రాణం పోకపోవు. ఇటు చనిపోయినటువంటి రైతు ఫోటో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి ఒక ఫోటో. ఈ ఫోటో చూసిరా? ఈ ఫోటోలో అటు సైడ్ ఇటు సైడ్ అందాల బామ్మలు ఉన్నారు, అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ సప్పట్లు కొడుతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇటువైపు ఏమో చనిపోయినటువంటి రైతు, ఇటువైపు ఏమో అందాల పోటీల్లో పాల్గొని ఇద్దరు అందాల బామ్మల నడుమ నిలబడి సప్పట్లు కొడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు. ఈ రెండు ఫోటోలను మీరు ఒకసారి టాలీ చేసుకోండి తెలంగాణ ప్రజలారా. మన ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది చాలా దారుణం అండి. మీకు అందాల పోటీల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇటు చనిపోతున్నటువంటి రైతుల మీద లేదు. మీ ఇంట్రెస్ట్ ఇదా మీ ఇంట్రెస్ట్? అందాల పోటీలు నిర్వహించండి, మేము వద్దనట్లేదు. ఏదో ఇంకా ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్లు ఏవో ఆకర్షిస్తారంట, తీసుకురండి, వద్దనట్లేదు. చెప్పండి ఎన్ని తీసుకొచ్చిరో, అందాల పోటీలకు ఎంత ఖర్చు అయింది, రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆమ్దాని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ఇప్పుడు ఆమ్దాని ఎంత వస్తుంది, ఇవన్నీ చూపించండి, తప్పేం లేదు. ఇవి నిర్వహించాలి, అట్ ద సేమ్ టైము రైతులను కూడా చూడాలి. మీరు ఇదే అందాల పోటీల్లో, ఈ అందాల పోటీలను చూస్తుంది కదా, ఈ క్షణం కోసమే కదా మీరు నాకు తెలిసి 4-5 సార్లు రివ్యూలు చేసిర్రు. పొద్దుగాల 10 గంటలకు లేచి 10 గంటల లోపలనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి ఆడ కూర్చొని ఏమై అందాల పోటీలు ఎవరెవరు వస్తారు, ఎట్ట వస్తారు, వాళ్ళ సెక్యూరిటీ ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏ హోటలు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు పోతారు, ఎట్లా వస్తారు, పాపం వాళ్ళు ముందే దేశంకి వెళ్ళి వస్తున్నారు. అందాల బామ్మలు తెల్లగా ఉంటారు, కొంచెం మంచిగా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది రానియొద్దు, వాళ్ళకి ఎలాంటి సమస్య రానియొద్దు అని చెప్పేసి ఇట్లా మీరు మొత్తం 3-4 సార్లు రివ్యూలు చేసిరు. పోలీసు ఆఫీసర్లతోటి, జిహెచ్ఎంసీ ఆఫీసర్లతోటి, భద్రత సంబంధించినటువంటి వాళ్ళతోటి, అందరితోని, ఆ ఈవెంట్ నిర్వహిస్తున్నతోటి అందరితోని సమీక్షలు చేసిరు, రకరకాల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఏది? అందాల పోటీల గురించి. ఈ క్షణం కోసమే కదా ఇట్లా ఇద్దరు అందాల బామల మధ్యలో నిలబడి అది ఓపెన్ చేసి మీ పేరు ప్రఖ్యాతలు అందాల లోకంలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఈ పేరు ప్రఖ్యాతి ఈ మూమెంట్ కోసమే కదా మీరు ఇన్నిసార్లు చేసిరు. ఇది చేయండి, తప్పేం లేదు. ఇది కూడా ఇట్లాంటి ఈవెంట్ కూడా జరగాలి తెలంగాణ రాష్ట్రానికి. కానీ ఇలాంటి గోస మాత్రం ఉండొద్దు సార్. ఇట్లా రైతులు చనిపోతుంటే ఈ గోస ఉండొద్దు. ఇప్పటి నుంచి ఆయిల్ దాదాపు నెల 15 రోజులు అవుతుంది. వాళ్ళు మా ఒడ్లు కొనండి అని చెప్పేసి రోజు ఎక్కడో ఒక దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. సార్ ఈ కాలం మంచిగా లేదు, ఎప్పుడు వాన పడుతుందో అర్థమైతే లేదు, ఎప్పుడు వడగండ్ల వాన వస్తుందో, ఎప్పుడు గాలి ద్వారం వస్తుందో అర్థమైతే లేదు, మొత్తం ఇబ్బందికరంగా ఉంది. మీరు నీళ్లు చక్కగా ఇవ్వకపోతుంది, కరెంటు చక్కగా ఇవ్వకపోతుంది, మందులు చక్కగా ఇవ్వకపోతుంది, పెట్టుబడి సాయం ఇవ్వకపోతుంది, ఏమి ఇవ్వకపోయినా మేము కడుపు కట్టుకోనో కాలు కట్టుకోనో కలియో గంజో తిని మేము ఇట్లా పంట పండించుకున్నాం, ఆ పంటను మీరు కొనుగోలు చేయండి సార్ అని చెప్పేసి నెల రోజులకెళ్ళి ఆందోళన చేస్తూ ఉన్నారు రైతులు. ఇగో ఇట్లా చనిపోతూ ఉన్నారు కూడా. అయినా కానీ మీరు కనికరించకుండా ఇట్లా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేయడము మీ ఇంట్రెస్ట్ గిదా అండి? రైతులను పట్టించుకోరా మీరు? దయచేసి రైతులను పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని, పట్టించుకోండి. వాళ్ళు ఏం పాపం చేయలేదండి, మీకు ఓట్లు వేసి వాళ్ళు చేసిన పాపం అంటే గంతే. వాళ్ళు చేసిన పాపం ఏంటిదండి? మీకు అందాల పోటీల మీద వీటిల మీద ఇంట్రెస్ట్ ఉన్నది, మంచిగానే ఉన్నది, పర్లేదు. కానీ వీళ్ళని కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏం ఓట్లు వేయలే కదా మీకు, వీళ్ళు ఓట్లు వేసినారు. ఓట్లు వేస్తే ఆ ముఖ్యమంత్రి పదవి వచ్చేది గీల వల్ల కదా, వీళ్ళు ఓట్లు వేయలే కదా. ఎన్నడన్నా మీకు ఆ జెండాలన్నా పట్టుకొని ప్రచారం చేసిరా మీకోసం? ఈ రైతులు పాపం, అరే అమ్మ కేసీఆర్ 10,000 ఇస్తాడు, 15,000 ఇస్తాడు అని చెప్పేసి ఆశపడి జెండా పట్టుకొని తిరిగి ఇట్లా రైతులు జెండా వేసుకొని తిరిగిరు వెనకాల. జై కాంగ్రెస్ అని నినాదాలు చేసిరు. రేవంత్ రెడ్డి కావాలి సీఎం అన్నారు. కేసీఆర్ 2 సార్లు ఇచ్చిన అవకాశం ఓసారి కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఓట్లేసిర్రు. మీకు ఓట్లేసిన పాపానికి ఇట్లా జనాలను చంపుతారా అండి మీరు? ఈ తప్పు మీది కదా, 200% ప్రభుత్వం అందే. ఇది ఆయన సహజ మరణం కాదు, వడదెబ్బతో చనిపోయినది కాదు, మీ ప్రభుత్వం చేసేటువంటి హత్య అని చెప్పొచ్చు దీన్ని.
దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు, ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు అందరూ ఆలోచన చేయండి. ఈ వడ్లను కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయండి. ఇట్లా రైతుల పానాలు తీయకండి దయచేసి. ఇంతకంటే ఎక్కువ ఏం అడుగుతాం చెప్పండి. ఇక మీకు అన్ని రకాలుగా బతిమలాడుతుంటివి, గట్టిగా అడుగుతుంటివి, అనితీరాడుతుంటివి. ఇంకా వాళ్ళ పానాలు పోతున్నాయి చివరికి మీ వల్ల. దయచేసి ఆ వడ్లను కొనుగోలు చేసే కార్యక్రమం తొందరగా చేపట్టండి ముఖ్యమంత్రి గారు.